తలను వదిలి తోకను పట్టిన కేసీఆర్, జూరాల వద్ద నిర్మించాల్సినటువంటి పాలమూరు రంగారెడ్డి శ్రీశైలానికి మార్పు, లొకేషన్ మార్చడంతో నీటి తరలింపులకు ఏపీ అవకాశం. కృష్ణా జలాల్లో తెలంగాణకు నష్టం చేసేలా ఆంధ్రప్రదేశ్ ఒప్పందం. కిరణ్ కుమార్ రెడ్డి సిద్ధం చేసిన పేపర్లపై కేసీఆర్, హరీష్ రావు సైన్ చేశారు. ఏపీకి 512 టీఎంసీలు, మనకు 299 టీఎంసీల టీఎంసీల కోసం శాశ్వత సంతకాలు. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల లొకేషన్ల మార్పు. నదీ జలాల్లో ఏపీ పూర్తి ఆధిపత్యానికి వీళ్ళే కారణం. 555 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సిందే. కేసీఆర్కు రాజకీయ సమాధి తప్పదని నదీ జలాలపై తప్పుడు సమాచారం. జల వివాదంపై అసెంబ్లీలో బలమైన వాదన వినిపిద్దాం, ఏ ఒక్క సభ్యుడు గైర్హాజరు కావద్దు అంటూ పీపీటీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయం చూస్తా ఉన్నాం. సో నేనేమంటా ఉన్నాను, ఈరోజు మీరు నిజంగా చంద్రబాబుతోటి అంటగాగాను అనేటువంటి విషయం అది నిజం కాకపోతే, మీరు ఈ కృష్ణా జలాల్లో మనకు రావాల్సినటువంటి లెజిటిమేట్ వాటా గురించి మీరు నిజంగా కొట్లాడితే అప్పుడు మిమ్మల్ని బాబు శిష్యుడు కాదు అని చెప్పేసి తెలంగాణ సమాజం అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. లేదనుకోండి 100% మీరు చంద్రబాబు శిష్యుడనే అనుకోవాల్సి ఉంటుంది. మీరు కృష్ణా జలాల్లో మన వాటా ఏంది, లెజిటిమేట్ వాటా ఏంది, దానికోసం మీరు నిరాహార దీక్ష చేయండి, చూద్దాం. చేస్తారా? చేసి సాధిస్తారా? సాధించే అవకాశం ఉందా? ఏమీ లేదు. ఎప్పుడు చూడు కేసీఆర్ మీద పడి ఏడవడం తప్ప వేరే ఏది కనబడతలేదు. సందర్భానుసారం కేసీఆర్ చేసిన అవినీతి పైన మాట్లాడదాం, కానీ ప్రతిరోజు ఇదేనా? నువ్వు ముఖ్యమంత్రివి కాబట్టి నీకు 100 రకాల పనులుంటాయి, వాటిపైన ఫోకస్ చేయి. అన్నీ వదిలిపెట్టి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటావు. నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివా లేకపోతే ఇంకేదన్నా నాకు అర్థం కాదు. ఇవన్నీ పనికి మళ్ళా ముచ్చట్లు బంద్ చేయి. తెలంగాణ ఫస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్న పనికి మళ్ళీ ముచ్చట్లు బంద్ చేస్తే బాగుంటుంది.